అనకాపల్లి జిల్లా గాంధీనగరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు అన్నారు. అనంతరం భక్తులు ప్రసాదాలను అందజేసినట్లు ఆలయ పండితులు తెలిపారు. అనకాపల్లి పట్టణం దేవరగుమ్మం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇంకోటి ఏకాదశి పర్వదిన శుభ సందర్భంగా శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు బొంతా రామకృష్ణ గారు, అలాగే బీలాగి గోవింద సత్యనారాయణ గారు, అలాగే శాంతి గారు, నాడి వీరభద్రరావు గారు, ఇలా కుటుంబ నాయకులందరూ, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు అందరూ కలిపి ఇంకోటి ఏకాదశి ఏర్పాటు బాగా చేయాలని చెప్పిన మీదట ఆ ఏర్పాట్ల కోసం భక్తులకు అసౌకర్యానికి గురి కాకుండా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వ శాఖ అధికారులు, పోలీసు వారు, ఎండోమెంట్ అధికారులు, ప్రెస్ వారు, ప్రజలు, అన్ని వర్గాల వారు కూడా సహకారంతో దిగ్విజయంగా ఎటువంటి ఆటంకం లేకుండా ఇంకోటి ఏకాదశి క్యూ లైన్లు కూడా అన్ని కూడా బాగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి అనేక మంది జడ్జీలు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు కూడా అందరూ కూడా వచ్చారు. డిఆర్ఓ గారు కూడా వచ్చారు, జడ్జి గారు కూడా వచ్చారు, ప్రజాప్రతినిధి కూడా వచ్చారు. ఇంకా భక్తులు ఇంకా వస్తున్నారు. రాత్రి 11 వరకు కూడా ఈ దర్శనం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఉదయం 2 గంటల 30 నిమిషములకు సుప్రభాత సేవతో